ముందుకెళ్తా ఉన్నారు. గతంలో వారానికి 10 రోజులు ఒకసారి నీళ్ళు వచ్చేటువంటి సందర్భాలు ఉండే, కానీ కేసీఆర్ గారి హయాంలో ఇక్కడ కూడా బాగా లేకుండా మరి దాని సమస్య పరిష్కరించి మరి ముందుకెళ్లే తరుణంలో ఈ సంవత్సరం మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చే విధంగా కనపడుతోంది అధ్యక్ష. ప్రధానంగా ఈ యొక్క వ్యవస్థ నిర్వహణలో సక్రమంగా జరగట్లేదు అని స్పష్టంగా అర్థమవుతోంది. జలమండలి యొక్క వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి అడుగులేస్తలేదు. ఇప్పుడు అడుగుతనేమో ఎండలు నెల ముందే మొదలయ్యాయని చెప్పి మరి ప్రకృతి మీద నెపం మోపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. నీటి వ్యవస్థ నిర్వహణ మరి సరైనటువంటి సమర్థత లేక ఈ నీటి సమస్యతోని, నీటి యొక్క షార్టేజ్తోని హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నీటి సమస్యని ఇమీడియట్గా పరిష్కరించడానికి మరి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నారు అధ్యక్ష. గోదావరి 2-3 దశల్లో పూర్తయ్యేందుకు కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. గోదావరి సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ పూర్తి కావడానికి సుమారు 2-3 సంవత్సరాలు పడుతుంది. అందుకే ప్రభుత్వం గతంలో తక్కువ వ్యయంతో రోజుకు 60 మిలియన్ గ్యాలన్ల కృష్ణా జలాలను తరలించేందుకు ఒక వెసులుబాటు ఉంది. ఇప్పుడు నాగార్జున సాగర్ నుంచి 3 దశల్లో రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల కృష్ణా వాటర్ వస్తున్నాయి అధ్యక్ష. ఈ పథకం రూపొందించే సమయంలో అప్పట్లే 20% ఎక్సెస్ వెసులుబాటు అంటే కుషన్ పెట్టుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లా సీరియస్ ప్రాబ్లం వస్తే మళ్ళీ స్కేర్ సిటీ ఉంటాయని. అంతే దాంట్లో భాగంగా ఒక పైప్ లైన్లో రోజుకు 90 మిలియన్ గ్యాలన్లు తీసుకువస్తున్నారు. ఇందులో 20% మనకి వెసులుబాటు అంటే దగ్గర మనకి రోజుకు 18 మిలియన్ల గ్యాలన్లు అదనంగా తీసుకురావచ్చు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్థ్యం కూడా అదనంగా మనకు 20% ఉంది. ఇలా 3 దశల్లో అంటే 18 × 3 అంటే 54 మిలియన్ గ్యాలన్లు తీసుకురావచ్చు. ఇందుకు కేవలము ఖర్చు అయ్యేది 800 కోట్లు మాత్రమే. ఇవి ఖర్చు చేస్తే కోయన్నపూర్ నుంచి గునగల్ మరి అక్కడ వరకు 4 పైప్ లైన్లు వేయవచ్చు. కేవలం 8 నెలల్లో పని పూర్తి అవుతుంది. అదేవిధంగా అధ్యక్ష, నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ రావడంతో మళ్ళీ 5 crores పెట్టి అప్పుడే ఎమర్జెన్సీ మోటార్లు పెడుతున్నారు. ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళు డెడ్ స్టోరేజ్ వచ్చింది కాబట్టి మనకి ఎమర్జెన్సీ వాటర్ కావాలి కాబట్టి మోటార్లు పెడుతున్నారు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 80% వరకు పనులు పూర్తి చేసినటువంటి సుంకిశాల పథకం పూర్తి అయితే డెడ్ స్టోరేజ్ కూడా నీళ్లు వచ్చేవి. ఇప్పుడు సుంకిశాల పూర్తి అయితే అధ్యక్ష 80% పూర్తయింది. ఇంకా 20% పూర్తి అయితే మనకి అదనంగా ఖర్చు లేకుండా ఖచ్చితంగా ఇప్పుడు ఆ సుంకిశాల నుంచి వాటర్ రాయడానికి అవకాశం ఉండే. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీగా పిలువబడే మెగా కంపెనీ వారికి నిర్వాహకం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సుంకిశాల రీటైలింగ్ వాళ్ళు కుప్ప ఊలింది. నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారిని, మరి ఎందుకు మెగా కంపెనీ మీద ఎలాంటి చర్య తీసుకోలేదు? వాళ్ళు తీసుకుంటే ఏం చర్య తీసుకున్నారు? లిఖితపూర్వకంగా మేము కూడా అడిగినాం, కానీ దానికి సమాధానం లేదు. ఆర్టీఐలో అడిగినాం, దానికి రిప్లై లేదు. మరి ఎమర్జెన్సీ మోటార్లకు అయ్యే ఖర్చు ఆ మెగా కంపెనీ భరించాలి. వాళ్ళ తప్పిదంతో మరి వారి తప్పిదంతో అయింది కాబట్టి ఎమర్జెన్సీ మోటార్లు పెడుతున్నందుకు ఖర్చు కూడా అంతా కూడా మెగా కంపెనీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనకి చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి నీటి సమస్య మరి గతంలో లేదు, ఉండేదాన్ని పరిష్కరించి మరి ముందుకు వచ్చే తరుణంలో మళ్ళీ కొత్తగా నీటి సమస్య మరి స్పష్టంగా కనపడుతుంది అధ్యక్ష. అదేవిధంగా హెచ్ఎండిఏ అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో నెలవారీగా హెచ్ఎండి ఆదాయం సుమారు 120 నుంచి 150 కోట్ల వరకు ఉండేది అధ్యక్ష. భవన నిర్మాణ అనుమతులతోనే మెజారిటీ ఆదాయం వచ్చేది. కానీ గడిచిన 7 ఏళ్ల కాలంగా హెచ్ఎండి ఆదాయం నెలకు 50 కోట్ల కంటే తక్కువగా పడిపోయింది. అంటే దీని యొక్క సంస్థ యొక్క నిర్వహణ దాని యొక్క మెయింటెనెన్స్గా సరిపోతుంది అధ్యక్ష. ఎందుకు ఈ రకంగా పడిపోయింది అని ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు హెచ్ఎండిఏ చేతిలో సుమారు 23,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేయాల్సినటువంటి బాధ్యత వారు తీసుకున్నారు అధ్యక్ష. హెచ్ఎండిఏ చేతులు ఎలివేటెడ్ కారిడార్లు, కోత్వాల్గూడ పార్కు, లింక్ రోడ్లు, మాస్టర్ ప్లాన్ రూపకల్పన, చెరువుల సుందరీకరణ ఇలాంటి పనులు దగ్గర 23,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. మరి ఏ రకంగా చేస్తారు? 200 కోట్ల రూపాయల ఆదాయం ఉండేది మనకి 50 కోట్లకు నెలకు పడిపోయిందంటే దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? దీనికి కారణం ఏందో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనవి చేస్తున్నాను అధ్యక్ష. హెచ్ఎండిఏకి ఆదాయం తగ్గిపోయింది పూర్తిగా, ప్రభుత్వం కూడా ఇస్తలేదు. అందుకే భూములు అమ్ముకోమని చెప్పేసి
ప్రభుత్వం డైరెక్ట్గా చెప్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. భూముల మీద తీసుకుందామంటే ఈ హైడ్రా పుణ్యమా అని చెప్పేసి రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయి మరి మరి ఏ విధంగా పరిస్థితి ఉందో హైదరాబాద్ నగర ప్రజలకి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రతి ఒక్కరు కూడా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 3000 చదరపు కిలోమీటర్ల పెంచడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ మరి ఇదే యొక్క దీంట్లో మరి దాన్ని గురించి చర్చ పెట్టి బిల్లు కూడా తీసుకొచ్చిన సంగతి చూసాం అధ్యక్ష. మరి కాగితాల మీదనే పెంచితే సరిపోదు, మరి సిబ్బంది మౌలిక వసతులు కల్పించి దాని తర్వాత ఈ యొక్క ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుంది తప్ప లేకపోతే మాత్రం తాములలు ఇచ్చాం తనుకు చావండి అన్నట్టుగా నడుస్తుంది అధ్యక్ష. ఇది ఖచ్చితంగా దీన్ని చేయొద్దు, చేస్తే అన్ని కూడా సైంటిఫిక్గా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు చూసినట్టయితే మరి కరెంట్ సమస్య కూడా హైదరాబాద్ నగరంలో డిమాండ్ పెరుగుతూ ఉంది. ఈరోజు కరెంటు కూడా పోతా ఉంది. గతంలో 24 hours నాణ్యమైన విద్యుత్ హైదరాబాద్ నగరానికి ఇచ్చి మరి ఆ రోజు సమస్యను పరిష్కరిస్తే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది అధ్యక్ష. ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయిందంటే మరి దీని వినియోగం ఆల్మోస్ట్ ఆల్ ఎంత పెరిగింది అధ్యక్ష, ఈ మార్చిలోనే సగటు వినియోగము దాదాపు 80 MUలకు చేరింది అధ్యక్ష. అంటే 3700 మెగావాట్స్కి వినియోగం వచ్చింది అధ్యక్ష. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రేటర్ గ్రిడ్ని రూపొందించుకునేందుకు దానిపై ఇప్పుడు ఎంత భారం పెరిగినా కరెంటు వస్తుంది. ఎందుకంటే ప్రతి వినియోగం ప్రతి సంవత్సరం కూడా 10 to 15% పెరుగుతుంది అధ్యక్ష. అందుకు అనుగుణంగా కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు వేయాలి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రము అసలు వేసవి కార్యాచరణ రూపొందించలేదు, అమలు చేయలేదు, ప్లాన్ లేదు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు, ఇంప్లిమెంటేషన్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తలేదు అధ్యక్ష. అందుకే గతంలో లేక 24 hours కరెంటు ఉండటం లేదు అధ్యక్ష. గ్రేటర్ పరిధిలో 72 సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఏడాదిన్నర కిందటనే అధికారులు ప్రతిపాదనలు పెట్టారు. గతంలో 1-2 సబ్స్టేషన్ల కోసం టెండర్లు పిలిచేవాళ్ళు అధ్యక్ష. సబ్స్టేషన్ ఎక్కడ అవసరం ఉంటే అప్పటికప్పుడు 1, 2, 3 ఎన్ని అవసరం ఉంటే అప్పుడు టెండర్లు పిలిచేవారు అధ్యక్ష. దీంతో చిన్న కాంట్రాక్ట్ సరే వాళ్ళు పనులు చేసుకుంటుంటే దక్కించుకొని పూర్తి చేస్తుండే అక్కడిక్కడ సమస్య పరిష్కరిస్తూ ఉండే. కానీ గత ఏడాది ఈ టెండర్లను ఆపేసారు అధ్యక్ష. సబ్స్టేషన్లకి 1, 2, 3, 4 సబ్స్టేషన్లు పెడతాం కానీ దాన్ని ఆపేసి దక్షిణ డిస్కం పరిధిలోని 200 పైగా సబ్స్టేషన్లు కలిపి ఒకేసారి టెండర్లు పిలిచారు. మరి ఆ ఒక కంపెనీకి వచ్చింది అధ్యక్ష, గిట్టుబాటు కాలేదని చెప్పేసి మళ్ళీ వెనక్కిపోయింది అధ్యక్ష. 2 సార్లు టెండర్లు పిలిపించారు అధ్యక్ష. అధికారులు టెండర్లు పిలిచి చేతులు నిలుపుకున్నారు. ఈలోగా ఎండాకాలం వచ్చింది. మళ్ళీ కొత్త సబ్స్టేషన్లు లేక ఫీడర్లపై భారం పెరిగి ఐటీ కారిడార్లో కానీ ఈ యొక్క కరెంట్ షార్టేజ్, కరెంట్ పోవడము స్టార్ట్ అయింది అధ్యక్ష. 2 గంటలు ఈ యొక్క ఐటీ కార్డు ఎప్పుడు మనం నిరంతరం ఇచ్చేది అధ్యక్ష. ఈ 200 సబ్స్టేషన్లు ఒకటేసారి పిలవాలని చెప్పేసి ఆ కంపెనీకి లాభపడాలని చెప్పేసి ఎందుకు ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అడుగుతున్నాం అధ్యక్ష. మరి కంపెనీ అనుకున్న వ్యక్తులు పెద్ద వ్యక్తులు అధ్యక్ష, నేను పేరు చెప్పలేను, బాగుండవు చెప్తే కూడా బాధ్యత గల పదవిలో ఉన్నారు వారు. వారికి లాభం చేయడానికే మరి చేస్తున్నారా, ప్రజలు పట్టించుకోరా అని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సింపుల్గా ఈరోజు హైదరాబాద్ నగరంలో రోజు రోజుకి పెరుగుతున్న డిమాండ్ తగ్గట్టు ప్రభుత్వం స్పష్టంగా ముందు పోయినట్టు కనపడుతుంది అధ్యక్ష. ఎందుకంటే హెచ్సిటీ కింద ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా పనులు ప్రారంభించింది. కానీ పర్ఫ్యూయన్స్ లేదు, ఫాలోఅప్ లేదు, సమీక్షలు లేవు. ఇది హైదరాబాద్ నగరం అంటే అధ్యక్ష దీన్ని వైబ్రెంట్ సిటీ అధ్యక్ష. ఎప్పటికప్పుడు దీనిపైన మనం దృష్టి కేంద్రీకరించుకొని దీన్ని సమీక్షలు చేస్తుంటేనే పనులు ముందు పోతాయి అధ్యక్ష. బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద హైదరాబాద్ నగరానికి చెందినటువంటి ఒక మంత్రి లేడు అధ్యక్ష. అంతో ఇంత ఉందంటే మాకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి ఉంది, మీరే అధ్యక్ష. మాకు బాధ ఎందుకంటే అధ్యక్ష ఈ పనులు చేసిరు, కేటాయించరు, కానీ పనులు ముందుకు పోతలేదు. ఉదాహరణకి మా దగ్గరనే ఫాక్సాగర్ రోడ్, మా ఇంటి పక్కకే ఫాక్సాగర్ రోడ్ ఉంటుంది అధ్యక్ష. 100 feet రోడ్ శాంక్షన్ అయింది గతంలో, కానీ 100 feet పాసిబిలిటీ లేదు. దాన్ని 40 feet చేయమని చెప్పేసి అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు. 100 feet గతంలో తీసుకున్నారు, బట్ అది ఫీజిబిలిటీ లేదు. అక్కడ ఒక పక్క బండి ఉంటుంది, ఒక పక్క ఇండ్లు ఉంటాయి, కోర్టుల కేసులు పోయి పండింగ్ పడిపోతుంది అది. కాబట్టి హెచ్సిటీ కింద ఇంత పెద్ద ఎత్తున మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దగ్గర 7,000 కోట్లతో పనులు ప్రారంభించి కానీ పనులు ముందుకు పోకపోతే ఎవరికి నష్టం అధ్యక్ష? అది డైరెక్ట్గా ప్రజలకు నష్టం, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు,
బాధ్యత తీసుకుంటే ఎమ్మెల్యేలకి కానీ అక్కడ ప్రజాప్రతినిధులు కూడా చెడు పేరు. కాబట్టి నేను కోరేది ఒకటే అధ్యక్ష, మీరు రెగ్యులర్గా ఎప్పటికప్పుడు కూడా దీనిపైన సమీక్షలు పెట్టండి, దీనిపైన ఆన్సర్ చేయండి, దీనిపైన మాకు తెలియజేయండి అని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. ఎస్ఆర్డిపి ఎస్ఎన్డిపి పనులు కూడా గతంలో ప్రారంభించి హెచ్సిటీ కింద తీసుకున్నారు. గతంలో సెకండ్ ఫేజ్ కింద మిగిలిపోయిన పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అధ్యక్ష. హెచ్ఎండిఏలో ఎలివేటెడ్ కారిడార్స్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే వారి చేతుల మీద స్వహస్తాల మీదనే గత సంవత్సరం పార్లమెంట్ ఎన్నికల ముందు ఎలివేటెడ్ కారిడార్స్ ప్యారడైజ్ నుంచి అటు బోయినపల్లి చెక్ పోస్ట్ వరకు, అదేవిధంగా షామీర్పేట రోడ్లో 2 ఎలివేటెడ్ కారిడార్స్కి స్టోన్ వేసి కొబ్బరికాయ కొట్టారు అధ్యక్ష. ఏం పనులు జరుగుతున్నాయో ఎప్పుడు కూడా అర్థమవుతలేదు. ఇప్పటికీ ఆఫీసర్ని అడిగితే సర్వే జరుగుతూ ఉంది, సంవత్సరం అయిపోయింది అధ్యక్ష, ఎప్పటిలోపల పూర్తి చేస్తారు, వాట్స్ ద టైం ఫ్రేమ్ టు కంప్లీట్ ద ఎలివేటెడ్ కారిడార్స్ చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మియాపూర్ గండిమేసం రోడ్ ఒకటి ఉదాహరణ, చిన్న లోటుపాటుతో ఇట్ల పనులు అయిపోతే చెప్తున్నా అధ్యక్ష. మియాపూర్ నుంచి గండిమేసం వరకు పెద్ద ఎత్తున 200 కోట్లతో పని జరుగుతుంది అధ్యక్ష. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చింది, కానీ ఆ ఒక కమ్యూనికేషన్ ద్వారా అక్కడ మినిస్ట్రీ గారి దగ్గరనే ఫారెస్ట్ మినిస్టర్ పెండింగ్ పడిపోయింది. హెచ్ఎండిఏ నుంచి పర్సూయెన్స్ చేసినా ముందు పడలేదు. మినిస్టర్ లెవెల్లో ప్రభుత్వం లెవెల్లో దీన్ని పరిశీలిస్తే ఆ పనులు ముందు పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అధ్యక్ష మనకి జిహెచ్ఎంసీలో ప్రధానంగా బాధాకరమైన విషయం ఏంటి అధ్యక్ష, 40% వీధి లైట్లు వెలగట్లేదు. దీనికి ఏది కారణం? దీని బిల్లు పెండింగ్ పెడితే కట్టరా లైట్ చీకట్లు ఉండని అధ్యక్ష, దాంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, దాంతో ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. 40% ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న సిటీలో 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లే అంటే సంవత్సరం నరగా వస్తుంది కొత్త ప్రభుత్వం వచ్చి, ఇంకా పాత ప్రభుత్వం నెప్ప మొప్పి ఇంకా పనులు ముందుకు కొనసాగించడం కరెక్ట్ కాదు. 40% స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు, దీనిపైన స్పష్టంగా మంత్రి గారు సమానం ఇచ్చి వాటిని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సీసీటీవీ కెమెరాస్ కూడా దాదాపు 10 లక్షల సీసీటీవీ కెమెరాస్ అంతా కూడా నగరం అంతా కూడా ఆ రోజు అమర్చి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశారు అధ్యక్ష గతంలో మా ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో. ఆ ఒక సీసీటీవీ కెమెరాస్ మెయింటెనెన్స్ లోపం వల్ల కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. దానిపైన కూడా నిర్ణయం తీసుకుని సీసీటీవీ కెమెరాస్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష పారిశుద్ధ కార్మికుల వేతనాలు కూడా మరి చాలా తక్కువ ఉన్నాయని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో 7,000 నుంచి దాన్ని 11,000 12,000 చేసి మరి వారి యొక్క దాతలు చాటుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా వారు హామీ ఇచ్చినారు 17,000 18,000 చేస్తామని చెప్పి తక్షణం పెంచాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మెయిన్ రోడ్స్ ని వచ్చే యంత్రాలను కూడా రామ్కి కాంట్రాక్ట్ ఇచ్చారు, మరి దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయి. మరి మీ ద్వారా నేను మంత్రి గారి తీసుకొస్తా ఉన్నాను, ఆ రామ్కి మరి యంత్రాల ద్వారా రోడ్స్ క్లీన్ చేయాలంటారు కానీ కార్మికులతో క్లీన్ చేస్తారు కానీ బిల్లులు మాత్రం రామ్కి చెల్లిస్తారు అధ్యక్ష. మరి దానిపైన కూడా మాట్లాడుతూ కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో కూడా కొన్ని రెసిడెన్షియల్కి కమర్షియల్ వస్తా ఉన్నాయి, దానిపైన కూడా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా 40, 50, 60 గజాలు ఉన్నటువంటి బిల్డింగ్లకు కూడా 100% పెనాల్టీ వేసి 3 సంవత్సరాల ముందు నుంచి కూడా ట్యాక్స్ చేస్తారు అధ్యక్ష. దాని పట్ల కూడా నేను కమిషనర్ గారికి జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాను. దాన్ని కూడా తక్షణం మరి ఒక శాశ్వతంగా పరిష్కారం ఇవ్వాలి. 40 గజాలు 50 గజాలు కూడా పెనాల్టీ చేయడం, వారికి 3 సంవత్సరాల నుంచి కూడా ట్యాక్స్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. డాగ్ మెనెస్ కూడా గతంలో చెప్పాము అధ్యక్ష, డాగ్ మెనెస్ కుక్కల యొక్క బెడద ఎక్కువన్నది, దాన్ని నియంత్రించడానికి దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మెట్రో హైదరాబాద్ మెట్రోకి ఇప్పుడు మీరు కేటాయించిన నిధులతో పెడితే ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది? మెట్రో గతంలో మీరు చెప్పినారు మేము నార్త్ సిటీకి కావాలని చెప్పేసి మీ 4th సిటీ తీసుకుపోతా అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ప్రజల నుంచి మరి తిరుగుబాటు వచ్చింది, ఆందోళన వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వారు సమీక్షించుకొని నార్త్ సిటీకి మేము మెట్రో ఇస్తామని ప్రకటించారు, సంతోషం, దాన్ని అభినందిస్తున్నాం అధ్యక్ష. కానీ ఆ దిశగా అడుగులు పడట్లేదు. 40 కిలోమీటర్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దూరం ఉండి 40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి లేని ఊళ్ళో ఉన్నటువంటి ఫ్యూచర్ 4th సిటీకి మీరు కన్సల్టెంట్స్కి ఇస్తారు, ఇక్కడ నార్త్ సిటీ జనాభా ఉన్నట్టుది ప్రజలు ఉన్నటువంటి నార్త్ సిటీకి మీరు అడుగులు వేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా కాలుష్యము హైదరాబాద్ నగరంలో వాహన కాలుష్యం కదా అధ్యక్ష, ఇండస్ట్రియల్ పొల్యూషన్ కూడా పెరిగిపోయింది రోజు రోజుకి. ఎందుకు ఇది ఈ యొక్క దుస్థితి వచ్చింది అధ్యక్ష? గతంలో సేమ్ ఇదే పరిస్థితి ఉంటే 2014-15లో ఈ బాచ్పల్లి ప్రాంతంలో ఉంటే అనేక కాలనీలు వాళ్ళందరూ రోడ్లపైన ధర్నాలు చేశారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నిన్నగాక మొన్న పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైనకి వచ్చి బాచ్పల్లి, నిజాంపేట, మల్లంపేట, బోరంపేట, దుందిగల్
ఆ గండిమేసం ప్రాంతం అంతా కూడా కాలుష్యమైపోయింది అధ్యక్ష. లంబడి తాండాలు ఉంటే మాకు 2-3 తాండాలలో దుందిగలు కాకలేపు తాండాలు కూడా కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకు ఈ కాలుష్యం గతంలో నియంత్రణలో ఉండి కంట్రోల్లో ఉన్నటువంటి ఈ యొక్క కాలుష్యాన్ని కంట్రోల్ చేసేటువంటి ఈ బోర్డు, ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎందుకు పని చేయలేకపోతా ఉంది? ఎందుకు కాలుష్యం పెరిగింది? ప్రజలు ఎందుకు రోడ్ల పైన కొంచెం ధర్నాలు చేస్తా ఉన్నారు? ఇది ప్రభుత్వ నిర్వాహకమా, ప్రభుత్వం యొక్క విఫలమా, ప్రభుత్వం యొక్క మరి చేతగానితనమా చెప్పాల్సిన అవసరం సందర్భంగా మనం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ నగర ప్రజలకు అవసరం ఉన్నటువంటి ఉస్మానియా, నిమ్స్, మరి గాంధీ హాస్పిటల్ హెల్త్ గురించి గతంలో ఉండే మరి కేసీఆర్ గారు ఆలోచన చేసి 1 కోటి జనాభా దాటిపోతా ఉందని ఆలోచన చేసి మరి మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ని మరి స్టార్ట్ చేసిన అధ్యక్ష. మరి నిన్న హెల్త్ మినిస్టర్ గారు స్టేట్మెంట్లో 8-9 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ అక్కడ పరిస్థితి లేదు. మరి ఇంకా కూడా మీరు చేసింగ్ మోడ్లో పెట్టి వార్ ఫుట్ మీరు వార్ రూమ్ ఏర్పాటు చేసి ఈ యొక్క హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తే తప్ప అది అనుకున్న టైంలో పూర్తి చేయడానికి అవకాశం లేదని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ సందర్భంగా నేను మీ జిహెచ్ఎంసీ కూడా జిఏఎస్ అని ఒక సర్వే స్టార్ట్ చేసింది అధ్యక్ష. జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే అని చెప్పి హడావుడి చేసింది అధ్యక్ష. కొన్ని రోజులు, కొన్ని నెలలు. దాని తర్వాత దాన్ని ఊసెత్తుతలేదు అధ్యక్ష. వాట్స్ ద స్టేటస్ ఆఫ్ ద డిఏఎస్ సర్వే? ప్రజలకి మీరు తీసుకొచ్చి సర్వే అని చెప్పారు, దాని గురించి సమాధానం లేదు మళ్ళీ. కాబట్టి ఇలాంటి ఎన్నో ఒక పని తీసుకోవడం, వెనక్కి రావడం. అదేవిధంగా అధ్యక్ష, ఈ హెచ్ఎండిఏ పరిధిలో కానీ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పట్టణీకరణ అవుతున్న తరుణంలో గతంలో చాలా మటుకి లేఅవుట్లు అయినాయి, చాలా మటుకి గ్రామ పంచాయతీ లేఅవుట్లు అయినాయి, చాలామంది ల్యాండ్ కొనేసుకురు, ప్లాట్ కొనేసుకురు అయిపోయింది అధ్యక్ష. ప్రభుత్వం మరి ఈ వారం రోజులు చూస్తూ ఉన్నాం, ఎల్ఆర్ఎస్ స్కీమ్తో ముందుకు వచ్చింది. గతంలో ప్రభుత్వ పెద్దల యొక్క స్లోగనే, గతంలో అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు కానీ, అదేవిధంగా సీతక్క గారు కానీ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎల్ఆర్ఎస్ తీసుకురావడం సంతోషమే. మీరు ఇచ్చిన మాట ప్రకారమే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మాట కట్టుబడి మరి మడమ తిట్టని పార్టీ అని చెప్తారు కాబట్టి మడమ తిప్పకుండా మీరు మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా 2 BHKలు దాదాపు నగరం శివార్లో మొత్తం చాలా పెద్ద ఎత్తున 2 BHK హౌస్, డిగ్నిటీ హౌసింగ్కి వచ్చాయి అధ్యక్ష. చాలా పూర్తయినాయి, చాలా ఇండ్లు నివాసం కూడా ఉంటా ఉన్నారు. దాంట్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నది అధ్యక్ష, అక్కడ వారికి గ్రేవ్ యార్డ్స్ కానివ్వండి, అమ్యూనిటీస్కి కొన్ని ప్లేస్ తీసుకున్నా కానీ గ్రేవ్ యార్డ్స్కి మరి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్స్కి స్థలాలు కావాలా, టెంపుల్, మాస్, చర్చ్ కూడా స్థలాలు కావాలా. నేను మీ ద్వారా మంత్రిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇమీడియట్గా రెవెన్యూ అథారిటీస్కి మీరు డైరెక్షన్స్ ఇచ్చి వారి సరిపడా స్థలాలన్నీ కూడా సేకరించి వాటికి ఇచ్చినట్టయితే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. మనం చనిపోతే, ఎందుకంటే దాని నివాసం ఉంటున్నారు అక్కడ, మనం చనిపోతే ఎక్కడ పోయాలా, ఒక స్థానికులు వారిని అంటే ఎవరికి పరిమితులకు ఉంటాయి కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి దాన్ని అడ్రస్ చేసి దీన్ని పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా